అస్సలామలైకుం, నమస్తే కిచెన్ క్వీన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో సూపర్ అండ్ హెల్దీ టేస్టీ మూంగ్ దాల్ ఖిచడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఎమ్మీగా ఉంటుందండి ఈ రెసిపీ. డైట్ చేసే వాళ్ళకి అలాగే పిల్లలకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సింపుల్గా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం తీసుకొని బాగా కడిగి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కిచడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాము. ఒక టమాటో, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నాను. కొద్దిగా స్పైసెస్ని అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. పెసరపప్పుని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. పెసరపప్పు దోరగా వేగిన తర్వాత చల్లార పెట్టుకోవాలి. చల్లారిన పెసరపప్పుని ఒక గిన్నెలో తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కిచడి కోసము ఒక పాత్ర తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. స్పైసెస్ చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే టేస్ట్ బాగుండదు కిచడి. కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసుకొని బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాని కూడా వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే మనము రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని వేసి నీళ్లు బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేయించి నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని దమ్కి వదులుకోవాలి అండి. ఒక 5 నిమిషాలు అంతే అండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉండే మూంగ్ దాల్ ఖిచడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.